మనం గణపతి పండుగ ఎందుకు చేసుకుంటున్నాం? చేసుకోవాలి కాబట్టి చేసుకుంటున్నాం. మన ముందున్న వాళ్ళు చేసుకున్నారు, అంతే కదా. మన ముందున్న వాళ్ళు చేసుకున్నారు కాబట్టి మనం చేసుకుంటున్నాం. అట్లనే మన ముందున్న వాళ్ళు ఏం చేస్తే మనం అది చేయాలి. మన ముందున్న వాళ్ళు ఏం చేసిర్రు? బొట్టు పెట్టుకున్నారు. ఈరోజు మన దాంట్లో ఎంతమంది బొట్టు పెట్టుకున్నాం? ఇక్కడ సగం మందికి బొట్టు లేదనుకుంటా. ఆగో అన్న వెనక పోతున్నాను, నాకు లేదు నాకు లేదు నాకు లేదు అనుకుంటా. కాదు, గణపతి పండుగ మనం చేసుకుంటున్నాం ఎందుకంటే మన ముందున్న వాళ్ళు చేసిర్రు కాబట్టి. మన ముందున్న వాళ్ళు గణపతి పండుగనే చేసుకోలే, మనకు చాలా అందించిర్రు. ఈరోజు చాలా మంది ఇక్కడ నాకు తెలిసి పొద్దుగాల పనికి పోయిన వాళ్ళు కూడా ఉంటారు. ఎవరి పనికి వాళ్ళు పోయి, పిల్లలు కావచ్చు, పెద్దల పిల్లలు అయితే స్కూళ్ళకు కాలేజీలకు, పెద్దోళ్ళు ఎవరి పనికి వాళ్ళు పోయిర్రు, వచ్చిర్రు. వచ్చిన తర్వాత మా పిల్లలు బాగుండాలి, మా పిల్లలు డాన్సులు చేస్తా ఉన్నారు స్టేజ్ మీద, మా పిల్లలు అందంగా రెడీ అయ్యి స్టేజ్ ఎక్కుతున్నారు అని చెప్పేసి వాళ్ళని చూడాలి. ఇంతమంది మా పిల్లల కోసం చప్పట్లు కొట్టడానికి వచ్చిర్రు, వాళ్ళని చూడాలి అని చెప్పి మనం అందరం మీడికి వచ్చినాం. అవునా కదా? నేను కూడా ఇటు మాట్లాడడానికి రాలే, వచ్చిన తర్వాత మైక్ ఇచ్చిర్రు, నా చేతిలో పెట్టిర్రు, మాట్లాడమంటున్నారు. కానీ నేను వచ్చింది పిల్లలందరూ డాన్సులు చేస్తున్నారు, డాన్సులు చేస్తా అంటున్నారు, వాళ్ళని చూడాలి, వాళ్ళని చప్పట్లు కొట్టాలి. చప్పట్లు కొడితే ఏం చేస్తారు? వాళ్ళకు ఉత్సాహం వస్తుంది. అరే మనం చేస్తే చప్పట్లు కొడుతున్నారు, ఇంకా నేర్చుకుందాం, ఇంకా చేద్దామని. మీరందరూ మీ పిల్లల కోసమే కదా ఇక్కడ కూర్చున్నది, అవునా?